హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో ఇంకొక జాబ్ గురించి తెలుసుకోబోతున్నాము. మనకి స్విగ్గీ కంపెనీ నుంచి ఒక ఫినాన్స్ రోల్కి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది సీనియర్ ఎగ్జిక్యూటివ్ రోల్ అనమాట. సో ఈ వీడియోలో ఈ జాబ్ గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాము. ఇది ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. సో మనకైతే బెంగళూరు లొకేషన్లో ఇదైతే ఉంటుంది. సో మనకోసారి స్విగ్గీ అనేది చూసుకుంటే ఒక మంచి ఫుడ్ డెలివరీ కంపెనీ అనమాట. సో వీళ్ళు బేస్ లొకేషన్ వాళ్ళది మెయిన్ లొకేషన్ వచ్చి బెంగళూరులో ఉంటుంది. సో ఈ వీడియోలో ఆ జాబ్ గురించి తీసుకుందాం ఒకసారి డీటెయిల్స్. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే రెస్పాన్సిబిలిటీస్ ఫర్ ఫైలింగ్ అండ్ ఓవర్వ్యూ ఆఫ్ GSTR 1, 3B అండ్ 6, STR 8 అనమాట. సో ఇవి GST గురించి ఒక ఐడియా అయితే ఉండాలన్నమాట. ఫైలింగ్ చేయడంలో ఒక మెయిన్ కాన్సెప్ట్ ఇదే అనమాట. GSTR ఫైలింగ్ కోసమే అనమాట. సో ఏబుల్ టు మేనేజ్ ద ఫైనలైజేషన్ ఆఫ్ మంత్లీ GST ఎబిలిటీ, తర్వాత రికాన్సిలేషన్ ఆఫ్ ITC అండ్ GSTR 2B, కంప్లీట్ ఓవర్వ్యూ ఆఫ్ ద GST ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, తర్వాత ఏబుల్ టు ట్యాక్స్ రిలేటెడ్ అకౌంటింగ్ ఆన్ ERP అనమాట. ఎవరైతే జాబ్లో జాయిన్ అవుతారో వాళ్ళు ట్యాక్స్ ఫైలింగ్ చేయడంలో ఒక అనుభవం అయితే ఉండాలన్నమాట. అకౌంటింగ్లో వాళ్ళ యొక్క ERP సిస్టంలో. తర్వాత రికాన్సిలేషన్ ఆఫ్ GST TSS పేబుల్ అండ్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ విత్ ఫైనాన్షియల్స్, అసిస్టెంట్ లిటిగేషన్ మ్యాటర్స్ అండ్ రిప్రజెంటేషన్ బిఫోర్ ద అథారిటీస్ ఇన్ రిలేషన్ ఆఫ్ GST ఆడిట్స్ అండ్ లిటిగేషన్స్. డిజైర్డ్ స్కిల్స్ చూసుకుంటే ఇంటర్ CA అనమాట. ఇంటర్ CA కానీ BCom MBA విత్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ట్యాక్సేషన్ రోల్లో మంచి డెప్త్గా నాలెడ్జ్ అయితే ఉండాలి. GST యొక్క లాస్ అని తెలుసుకో ఉండాలి. తర్వాత ఇంప్లిమెంటేషన్స్, ఎలక్ట్రానిక్ కామన్స్ ఆపరేషన్స్ వీటి గురించి పూర్తి అవగాహన అయితే ఉండాలి. షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్ MS Excel అండ్ MS ఆఫీసు. తర్వాత క్యాండిడేట్ హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ GST పోర్టల్ అనమాట. సో GST పోర్టల్లో మంచి నాలెడ్జ్ ఉండి GST ఎలా ఫైల్ చేయాలి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇవి ఎలా ఫైల్ చేయాలి దాని గురించి మెయిన్గా అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. టోటల్ ఇది ఒక GSTకి సంబంధించిన రోల్ అనమాట, ఫినాన్స్ ఎగ్జిక్యూటివ్. సో తర్వాత ఇంకోటి చూసుకుంటే మంచి ఎక్సెల్లో అనుభవం అయితే ఉండాలి, MS Excelలో. సో బేసిక్గా ఇవైతే మనకి చూస్తున్నారు అనమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి మీరైతే పూర్తిగా చెక్ చేసుకొని ఒకసారి చూడండి. దీనికి సంబంధించిన లింక్ అయితే కింద మెన్షన్ చేస్తాను. సో మీరైతే అప్లై చేసుకునే వాళ్ళు ఒకసారి పూర్తిగా జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మనకి ఇది రోజు వస్తుంటాయి. సో కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. దాన్ని చూసుకొని ఒకసారి మీరైతే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.